తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, మదన పౌర్ణమి ఈ నెల 23వ తేదీన మదన పౌర్ణమి అయితే ఉంది. మదన పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏం చేయాలంటారు? అసలు అంటే ఎవరెవరైతే పెళ్లి కాలేదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మదన పౌర్ణమి అనే విశిష్టత ఫస్ట్ తెలుసుకుందాం మనం. మనకి ఎలాగైతే అనంగ త్రయోదశి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పర్వదినం కింద మనం చెప్పుకున్నాం, అలాగే ఈ మదన పౌర్ణమి అనేది కూడా ఒక అద్భుతమైన పర్వదినం కింద చెప్పుకోవచ్చు. రెండవది ఈ అంటే చైత్ర శుద్ధ పౌర్ణమి మనకి ఏదైతే ఉందో దాన్ని మనం మదన పౌర్ణమిగా జరుపుకుంటాం. ఈ మదన పౌర్ణమి యొక్క విశిష్టత, ఎవరికైతే వివాహంలో ఆలస్యం అవుతుంది, అంటే ఎప్పుడు నుంచి సంబంధాలు చూస్తున్నాం కానీ సెట్ అవ్వట్లేదనో, లేకపోతే అంటే సంబంధాలు వస్తున్నాయి, మ్యారేజ్ వరకు వెళ్తున్నాయి కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయి అని, ఇట్లా రకరకాల జ్యోతిష్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ మదన పౌర్ణమి రోజు నేను చెప్పే ఒక పరిహారం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఇప్పుడు మనం జనరల్గా చేసుకునే పరిహారాలకి ఏ గురువారమో లేదా పలానా తిథి రోజు పలానా పౌర్ణమి రోజు చేసుకోమని చెప్తాము. దానికి ఉన్న పరిహారాలకి చేసుకునే దానికి ఉన్న ఫలితం కన్నా కూడా మనకి ఇలా పర్వదినాల్లో చేసుకునే ఈ యొక్క పరిహారాలకి ఫలితం చాలా డబుల్గా ఉంటుంది అన్నమాట. ఎవరికైతే అమ్మాయిలకి అమ్మాయిలకి ఎలా చేయాలి, అబ్బాయిలకి ఎలా చేయాలి క్లియర్గా చెప్తాను నేను. ఎవరైతే అమ్మాయిలు మ్యారేజ్ కావట్లేదు అని బాధపడుతున్నారో వారు ఈ పౌర్ణమి రోజు ఉదయం మీ యొక్క పూజా మందిరంలో చక్కగా నేల మీద ఏదైనా ఒక పీట వేసి దాని మీద అష్టదళ పద్మాన్ని లిఖించండి. దాని మీద పసుపు కలర్, ఎల్లో కలర్ క్లాత్ పరచండి. కేజింబావు శనగల్ని దాని మీద పోయండి. దానిపైన ఎరుపు కలర్ క్లాత్ పరచండి. దాని మీద కేజింబావు కందులు పోయండి. అంటే గురువు యొక్క అనుగ్రహానికి, కుజుని యొక్క అనుగ్రహానికి మనం ఇక్కడ పూజ చేస్తున్నాం. అంటే జాతకంలో ఏమైనా చిన్న కుజు దోషాలు ఉన్నా, వివాహకారకుడైన గురువు బలం పెరగడానికి అద్భుతమైన పరిహారం అది మదన పౌర్ణమి రోజు. చాలా అద్భుతమైన పరిహారం ఇది. ఇట్లా పసుపు కలర్ క్లాత్ మీద శనగల కేజింబావు, తర్వాత మళ్ళీ రెడ్ కలర్ క్లాత్ దాని మీద వేయండి. దాని మీద కేజింబావు కందులు పోయండి. దానిపైన కలశ స్థాపన చేసి ఆ నీళ్ళలో తీర్థం పౌడర్ అని దొరుకుతుంది. లేదు మీరు తయారు చేసుకోవాలంటే కనుక పంచగవ్యాలతో, అంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం వీటితో మీరు తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకుని కూడా మీరు దాంట్లో వట్టి వేళ్ళు పౌడర్ ఇవన్నీ కూడా దాంట్లో వేయచ్చు. తయారు చేసుకోవాలని వాళ్ళు తీర్థం పౌడర్ ఉంటుంది, దాంట్లో వేసుకోండి. వేసుకొని ఒక బ్రాహ్మణోత్మని పిలుచుకోండి. కంపల్సరీగా బ్రాహ్మణోత్మని పిలుచుకోండి. పిలుచుకొని ఈ గురు పరిహార ప్రార్థన, దానికి సంబంధించి పూజ, కుజ పరిహార ప్రార్థన, దానికి సంబంధించి పూజ జరిపించుకొని ఆ తీర్థ జలాన్ని మీ మీద సంప్రోక్షణ చేయించుకోండి. మీ మీద సంప్రోక్షణ చేయించుకోండి. నెక్స్ట్ ఆ దానాలు, ఆ మన ధాన్యం పోసాం కదా, వస్త్రంతో సహా బ్రాహ్మణోత్మనికి సరైన ఒక పారితోషికం ఎంతో కొంత పెట్టి ధనంతో సహంగా వారికి దానం చేయండి. అంటే ఇక్కడ ఈ గ్రహాలకు సంబంధించిన బాధలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు వివాహం చాలా త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉంది. మరి అబ్బాయిలకైతే ఎలా చేయాలి? అబ్బాయిలకైతే సేమ్ మనం చెప్పినట్టుగానే దేవాలయంలో మన పూజా మందిరంలో ఒక పీట ఆసనం వేసి దాని మీద అష్టదళ పద్మం వేసుకొని చక్కగా పసుపు కలర్ క్లాత్ పోయండి, పరచండి. దాని మీద కేజింబావు శనగలు, దానిపైన తెల్లని వస్త్రం పైన కేజింబావు బొబ్బర్లు. మగవారికి గురువుకి శుక్రుడికి సంబంధించిన ఉపశమనం, అంటే ఎటువంటి దోషాలు ఉన్నా కూడా వాళ్ళకి తొలగిపోవాలని, మ్యారేజ్కి ఇంపార్టెంట్గా కావాల్సిన గురుబలం పెరగడం కోసం గురువుని, వీరిద్దరిని కూడా ఈ యొక్క ధాన్యాలు పోసి మళ్ళీ దాని మీద కలుషం పెట్టి సేమ్ ప్రాసెస్ బ్రాహ్మణుతో ఈ యొక్క రెండు గ్రహాలకు సంబంధించిన పూర్తి పూజా విధానం చేసుకొని ఆ జలాన్ని మీ మీద సంప్రోక్షణ చేయించుకోండి. ఇలా చేసి మళ్ళీ ఆ ధాన్యాలు
సరైన పారితోషికంతో బ్రాహ్మణోత్తములకి దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీకు సత్వరమే చాలా త్వరితగతిన వివాహం కుదురుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఇంకా మీకు ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి అంటే నేను ఎవరికైతే ఎవరి జన్మ కుండలిలో ఓకే మేషంలో కానీ తులలో కానీ గురువు ఉన్నాడో ఓకే మేషంలో కానీ తులలో కానీ గురువు ఉన్నాడో వారు ఈ యొక్క పరిహారం చేస్తే 90 to 95% సక్సెస్ అని చెప్పచ్చు. ఓకే అంటే ఎప్పటి నుంచో మనం చూస్తున్నామండి మ్యారేజ్ కుదరట్లేదు అన్న వాళ్ళు మీ యొక్క జన్మకుండలు ఒకసారి పరిశీలించుకోండి. మీ జన్మజాతకంలో మీది ఏ రాశి అవనివ్వండి, లేదా ఏ నక్షత్రం అవనివ్వండి, లేదా ఏ లగ్నమైనా అవనివ్వండి, మీ యొక్క జన్మకుండల్లో మేషరాశిలో కానీ తులారాశిలో కానీ గురువు ఉన్నట్లయితే ఇప్పుడు గోచార గురువు యొక్క ప్రభావాన్ని బట్టి మీకు 90 to 95% మ్యారేజ్ అవ్వటం ఖాయం. ఓకే మీ యొక్క జన్మకొండల్లో గురువు సింహరాశిలో కానీ ధనుర్రాశిలో కానీ ఉంటే కనుక 75 to 80% సక్సెస్ అవుతుందని చెప్పచ్చు. ఓకే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఎవరైతే మ్యారేజ్ కోసం పరితపిస్తున్నారో వాళ్ళు చేసుకోండి. మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా దంపతులుగా కూర్చొని చేసుకోవచ్చు. చేసుకుంటూ వల్ల కూడా వారి యొక్క దాంపత్య జీవితం మంచిగా ఉంటుంది. బట్ పరిహారం మాత్రం ఇది ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పర్వదినం కాబట్టి ఈ యొక్క పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ ఎవరికైతే మ్యారేజ్ గురించి ఎన్నో ప్రాబ్లమ్స్ జాతకరీత్యా కానీ ఏదైనా కానీ ఈ యొక్క అద్భుతమైన పరిహారం చేసుకోండి. రియల్గా మీకు నేను చెప్పిన ఆ లగ్నాల్లో కనుక మీకు గురువు కనుక ఉన్నట్టుగా ఆ యొక్క రాసుల్లో నేను చెప్పిన రాసుల్లో మీకు చాలా యోగకారకం, చాలా త్వరితగతిన వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మొండి జాతకులు కూడా ఇది వర్తిస్తుంది అంటారా? మొండి జాతకులు కూడా అంటే మొండి జాతకులు అంటే ఎన్నో రోజుల నుంచి చూస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ రెమెడీ వల్ల ఫలితాన్ని అదే నన్ను చెప్పే కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎట్లా అంటే మేషము ఓకే అండ్ తుల రాసుల్లో కనుక వారి యొక్క జన్మజాతకంలో గురువు కనుక ఉన్నట్లయితే వారికి 90 to 95% సక్సెస్. ఓకే దాంట్లో మీరు డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. ఎవరి జాతకంలో అయితే సింహరాశిలో కానీ ధనురాశిలో కానీ గురువు ఉంది ఓకే జన్మజాతకంలో వారికి 75 to 80% సక్సెస్. మిగతా రాసుల్లో గురువు ఉంటే కనుక వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించి మనం చెప్పచ్చు. అంతేగాని మిగతా బలాలు ఎలా ఉన్నాయి, మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూసి చెప్పచ్చు, కానీ మనం సింపుల్గా చెప్పడానికి రాదు. ఈ రెమెడీ చేయమని చెప్పారు, దీంట్లో భాగంగా మంత్రం ఏదైనా పఠించాల్సింది ఏమైనా ఉందంటారా మదన పౌర్ణమి? లేదు నాన్న, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో బ్రాహ్మణుని యొక్క సహాయం తీసుకుని చేస్తాం కాబట్టి పూర్తిగా మంత్రానికి సంబంధించి టోటల్ కార్యక్రమానికి సంబంధించి ఆయన యొక్క బాధ్యత ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆయన ఉండాలి. ఓకే ఎందుకంటే గురుగ్రహానికి సంబంధించిన కుజగ్రహానికి సంబంధించిన శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి ఆ మంత్రాలన్నీ కూడా వాళ్ళు చేయాలి కాబట్టి వాళ్ళని కంపల్సరీగా వాళ్ళతో చేయించుకోండి. ఓకే సార్, మదన పౌర్ణమి రోజు ఏదైతే ఈ రెమెడీ చెప్పారో వివాహం కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అబ్బాయిలకు కానీ చేసినట్టయితే ఖచ్చితంగా వివాహం అవుతుంది. ఎగ్జాక్ట్, దాంట్లో ఎట్టి సందేహం లేదని మీరు కరాఖండిగా చెప్పారు. సో చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం చూడొచ్చు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పర్వదినాలని మనం ఉపయోగించుకోవడం మన యొక్క లైఫ్లో ఎప్పుడు కూడా అంటే ఈ శాస్త్రం మీద మీకు ఉన్న నమ్మకం డబుల్ త్రిబుల్ అవుతుంది అనమాట. ఇటువంటి పర్వదినాల్లో మనం కనుక ఇటువంటి రెమెడీస్ చేసి మనం మంచి పొందినట్లయితే. వివాహం గారి వారికి చాలా చక్కని పరిహారం చెప్పారు సార్. థ్యాంక్ యూ. నమస్తే నాన్న. హరి ఓం శివం. సో చూసారు కదా, ఎన్నో రోజుల నుంచి పెళ్లి కాని వారికి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఈ రెమెడీ చేసినట్టయితే ఖచ్చితంగానే వివాహం కుదురుతుందని గురువు గారు కరాఖండిగా చెప్తున్నారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.